నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో రాత్రి బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దానికి సంబంధించి బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నారు, ఏం జరిగిందనే అంశానికి సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే గన్నారం శివారులోని వీరబ్రహ్మేంద్ర గుడి వద్ద ప్రమాదం జరిగింది, అసలు ఏంది సార్ ఆ ప్రమాదం? గత రాత్రి 2:30 ప్రాంతం లోపల ఈ కురానా ట్రావెల్స్కి సంబంధించి వెహికల్ MP13P 3888 అనే వెహికల్, దాని యొక్క డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వలన ఈ గన్నారం దగ్గరికి వచ్చేసరికి అతను బండి మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పక్కన ఉన్నటువంటి రాయికి తాకి బండి కింద పడిపోవడం జరిగింది. ఇటు ఘటనలో ముగ్గురు అక్కడే చనిపోయారు. ఒక అతను ట్రీట్మెంట్ తీసుకుంటే నిజామాబాద్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తుంది. సో దీనికి సంబంధించి చనిపోయిన వారి యొక్క భర్త అయినటువంటి లక్ష్మీనారాయణ దరఖాస్తు ఇచ్చేసరికి దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్, బస్సు డ్రైవర్ మద్యం సేవించారు అని చెప్పి ఎవరైతే కుటుంబం చనిపోయిందో ఆ కుటుంబానికి సంబంధించిన లక్ష్మణ్ ఫిర్యాదు చేసి దాని గురించి కూడా ఎటువంటిది ఏమైనా ఉంటే దానికి కూడా శాంపుల్స్ తీసేసి దాని ఇట్లా దర్యాప్తులో దానికి అనాలిసిస్ కోసం పంపడం జరుగుతుంది. దాని విషయం లోపల కూడా అటువంటి ఏమైనా ఉండేట్టుగా సంబంధిత సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తాం. ఎవరెవరిపైన కేసులు నమోదు చేసే అవకాశం? ప్రస్తుతం అయితే డ్రైవర్ మీద కేసు నమోదు చేసినాము. ఫర్దర్గా దర్యాప్తులో ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉండేదంటే వాళ్ళ మీద కూడా చేస్తాం. బస్సు ఓనర్ పైన ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? బస్సు పాత బస్సు అని అంటున్నారు. అదంతా కూడా దర్యాప్తులో మేము తెలుసుకుంటాము. ఒకవేళ అటువంటి ఏమైనా వయోలేషన్స్ అవి ఏమైనా ఉంటే కూడా దాని ప్రకారం చర్య తీసుకుంటాం. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఇందల్వాయి దగ్గర జరిగిన ప్రమాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో మొత్తంగా 22 మంది ప్రయాణిస్తున్న బస్సు అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఇందల్వాయి మండలం గన్నారం శివారులో జాతీయ రహదారి 44 పైన బోల్తా పడింది. బోల్తా పడిన క్రమంలో అక్కడ పూర్తిగా బస్సు ధ్వంసమైన పరిస్థితి. అందరూ ప్రయాణిస్తున్న వారందరూ కూడా గాయాలయ్యాయి. కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. వారిపైన కూడా డ్రైవర్ పైన ఫర్దర్గా కేసు నమోదు చేస్తాం. దానికి సంబంధించి బస్సు ఓనర్ పైన కూడా దానికి సంబంధించి బస్సు ఎలాంటి ఉంది, కండిషన్ ఉందా లేదా అనే అంశం పైన బస్సు ఓనర్ పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.